ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చింతకాయ పచ్చడి పప్పు చేస్తున్నా. దానికోసం 2 గ్లాసుల కందిపప్పు తీసుకొని దాంట్లో వాటర్ వేసి బాగా కడగండి. కడిగిన ఈ వాటర్ నేనైతే 2 టైమ్స్ బాగా కడిగాను. ఇలా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత దాంట్లో 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు, కారం వేయండి. వేసిన తర్వాత నేను మెయిన్గా చెప్పిన చింతకాయ పచ్చడిని చూసి కొంచెమే వేసుకోండి. ఇది చాలా పులుపుగా ఉంటుంది. వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చినాక పప్పుని చూడండి. అది ఉడకపోతే ఇంకొంచెం వాటర్ వేసి దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టండి. తీసి చూడండి పప్పు ఉడికిందో లేదో. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది. మనం ఈ చింతకాయ పచ్చడి ప్లేస్లో నిల్వ ఉండే పచ్చడి, టమాటా పచ్చడి అయినా వేసి చేయొచ్చు. తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద బాండీ పెట్టండి. బాండీలో ఆయిల్ వేసి బాగా వేడెక్కాలి. నేను దీంట్లో కాంబినేషన్ కోసం వడియాలను వేయించుతున్నాను. ఇప్పుడు నూనె బాగా వేడయిందో లేదో చూడండి. వేడైన తర్వాత మాత్రమే వడియాలను వేసి వేయించండి. లేకపోతే సరిగా వేగవు. అలా ఎర్రగా వేయించిన వడియాలను తీసి పక్కన పెట్టండి. తర్వాత ఇంకో వాయి కూడా వేస్తున్నాను. నాకు ఇవి కొంచెం సరిపోయేటట్టు లేవు. అందుకని ఇంకో వాయి కూడా బాగా వేయించండి. ఇప్పుడు పప్పులో పోపు కోసం స్టవ్ ఆన్ చేసి దాని మీద బాండీ పెట్టి తాలింపు గింజలు వేయండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్ వేయండి. ఆనియన్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇవి బ్రౌన్ కలర్లో రావాలి. అలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి వేయండి. తర్వాత దాంట్లో కరివేపాకు వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు తాలింపును బాగా వేగనివ్వండి. వేగితేనే ఆ తాలింపుకు మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా చింతకాయ పచ్చడితో పప్పు ట్రై చేశారా? చేయకపోతే చేయండి. ఈ చింతకాయ పచ్చడి ప్లేస్లో నిల్వ పెట్టుకునే పచ్చళ్ళు మనం టమాటా పచ్చడి లేకపోతే పండు మిరపకాయల పచ్చడితో అయినా చేసుకోవచ్చు. ఆ పప్పు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా పప్పు వేగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పప్పును వేసి బాగా కలపండి. కలిపి స్టవ్ మీద ఒక 1 మినిట్ దాకా ఉడకనివ్వండి. మీరు ఈ పప్పు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. మీరు డైలీ చేసే పప్పు కన్నా ఈ నిల్వ పచ్చడితో చేసే పప్పు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా 2 మినిట్స్ ఆగిన తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి. అంతే. చాలా చాలా టేస్టీ అండ్ చాలా ఈజీగా చేసుకునే నిలువ పచ్చడితో చేసి పప్పు ఇలా ట్రై చేయండి. చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. చేసిన పప్పు వేడి వేడి అన్నం తీసుకొని దాంట్లో ఆ పప్పును వేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న వడియాలను వేసుకొని తింటే ఈ పప్పు సూపర్గా ఉంటుంది.